ఆంధ్రప్రదేశ్‌లో రెగ్యులర్ ఇంటర్వెల్స్‌లో మీడియాల్లో కనిపించే అంశాలేంటి తెలుసా? నకిలీ మద్యం, బెల్ట్ షాపులు, తాగే ప్రమాదాలు, నకిలీ మద్యం కంపెనీలు, ఇప్పుడు తాజాగా నిన్నటి నుంచి నకిలీ కల్లు. ఏందో ఇదంతా మద్యము, కల్లు, దీని చుట్టూ జనాలు ఇబ్బంది పడ్డాలు, బాధపడ్డాలు, జీవితాలు నాశనం అవ్వడాలు. ఇంతకు మించి ముందుకు వెళ్ళలేమంటారా? నిన్నటి నుంచి చూస్తూ ఉన్నాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ట్వీట్ వేసింది. ట్వీట్కి తోడు ఒక వీడియో జత చేశారు. ఏమని? హిందూపురంలో 15 మంది మహిళలు ఉన్నారు, పురుషులు ఉన్నారు. 15 మంది కళ్ళు తాగి ఆసుపత్రుల్లో పాలయ్యారట. రకరకాల చేష్టలు చేస్తున్నారట వాళ్ళు. అర్ధరాత్రి పుల్లేసి ఎక్కడికో పోతారట, బట్టలు దించుకుంటున్నారట. ఆ వీడియోలో స్పష్టంగా ఆ వీడియో చూసామంటే వాళ్ళ మానసిక పరిస్థితి కూడా మనం అంచనా వేయచ్చు. వైసీపీ ఆ వీడియోగానే పోస్ట్ చేశారు. సరే, మీరు ఆ మొత్తం వీడియో చూసాక నా డాక్టర్ ఏం చెబుతున్నారు వినండి ఒకసారి. డాక్టర్ మాటల్లో వినండి. వాళ్ళకు వైద్యం చేసినటువంటి ఒక సెకండ్. 10 మంది పైగా కళ్ళు బాగా తాగేసి సడన్ గా ఆపేయడం వల్లనే ఏమో అందరూ విత్డ్రాల్ సైకోసిస్ తో మన హాస్పిటల్కి రావడం జరిగింది. వాళ్ళకందరికైతే ట్రీట్మెంట్ అయితే అందించాను. కొంచెం ఎక్కువ ప్రాబ్లం ఉండే వాళ్ళకి గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళండి, అక్కడైనా ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తాము అని చెప్పాను. కొంతమంది ఇక్కడ తీసుకుంటున్నారు, ఒక ఇద్దరినేమో గవర్నమెంట్కి వెళ్ళమని చెప్పాను. స్టేబుల్ గా ఉండే వాళ్ళకి ఇక్కడ ట్రీట్మెంట్ ఇస్తున్నాను. అంటే వాళ్ళు డైలీ కళ్ళు తాగడము సడన్ గా ఆపేయడం వల్ల కొంచెం వాళ్ళ మానసిక స్థితి అనేది స్టెబిలిటీగా లేదు. ఎవరో వాళ్ళు వచ్చారు, వీళ్ళు వచ్చారు, నన్ను ఏమో చేస్తున్నారు అని భయపడ్డము, వింత వింత చేష్టలు చేయడము, బట్టలు ఇప్పేసుకోవడము, వాళ్ళలో వాళ్ళే మాట్లాడుకోవడము, ఎవరు లేకున్నా కూడా ఏదో ఉంది అని పిలవడము, ఈ భయపడ్డం అనేది, నైట్ నిద్రపోకపోవడము, ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టడం అనేది జరుగుతుంది. ఆ లక్షణాలతో మన దగ్గర వరకు వచ్చారు. దానికి తగిన ట్రీట్మెంట్ అయితే, అంటే లైట్ గా ఉండే వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తున్నాను. కొంచెం ప్రాబ్లం ఎక్కువ ఉంది, బీపీ ఎక్కువ ఉంది అన్న వాళ్ళకి ఓల్డేజ్ వాళ్ళని కొంచెం గవర్నమెంట్ అడ్మిట్ కాండి అని అయితే నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ఒక డాక్టర్ హిందూపురంలో వాళ్ళ పరిధిలో చేయగలిగింది చేస్తున్నారట. సీరియస్గా ఉన్న వాళ్ళకు వేరే ఆసుపత్రికి పంపిస్తూ ఉన్నారట. రోజు ఇవేనా? ఇంకా మద్యము, బెల్ట్ షాపులు, ఇవి నకిలీ కళ్ళు అని ఇదే ప్రధానమైన అంశం అయిపోయింది ఆంధ్రప్రదేశ్లో. బేసిక్గా మన సమాజం మనం ఎదుగుతున్నాము, రోజు రోజుకు దిగజారిపోతూ ఉన్నాము అన్ని విధాలుగా. అర్థమే కదబ్బా.